అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి. ఉద్యానవన వ్యవసాయ శాఖలు కూర్చుని మార్కెటింగ్ శాఖతో సమన్వయం చేసుకొని ఏవైనా కూరలు లేకపోతే గనక ఉల్లిపాయలు ఇట్లాంటి ధరలు పెరిగితే నిత్యావసర వస్తువులు వాటిని స్ట్రీమ్ లైన్ చేసి తక్కువకు అందుబాటులో తీసుకురావాల్సింది ఆళ్ళ బాధ్యత. మరి ఆయన సమీక్షిస్తున్నారో లేదో తెలియదు. గత కొన్ని రోజుల నుంచి కూరగాయల రైతుకేమీ భారీగా రావట్లేదు. గతంతో పోల్చుకుంటే రూపాయి ఎక్కువొచ్చింది. కానీ ఆశించినంత ఎక్కువేం రావట్లేదు. బట్ జనాలకు మాత్రం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇక్కడ కూరగాయల ధరలు మండిపోతే మన ఎక్కడి నుంచి లభిస్తున్నాయో తెలుసుకోవాలి, లేదా ఇతర రాష్ట్రాల నుంచైనా తెప్పించాలి. ప్రస్తుతం చూస్తే అక్టోబర్ 13 నాటికి చూసుకుంటే ఇది చిక్కుళ్ళు లాస్ట్ మంత్‌లో అక్టోబర్‌లో రూ. 65 ఉంటే ఇప్పుడు రూ. 114 అయింది. మార్కెట్‌లో అయితే రూ. 130, వంకాయలు రూ. 32 నుంచి రూ. 80కెళ్ళింది. టమోటా 16 నుంచి 30కెళ్ళి ఇప్పుడు రూ. 50. దొండ 27 నుంచి రూ. 80కెళ్ళింది. బీర 38 నుంచి రూ. 70కి చేరింది. గోరు చిక్కుడు 39 నుంచి రూ. 80కి చేరింది. క్యారెట్ 49 నుంచి రూ. 100, బెండ 20 నుంచి రూ. 60, దోస 14 నుంచి 40, సొర రూ. 15 నుంచి రూ. 60కి చేరింది. ఇది నేను చెప్పట్లేదు, ఈనాడే చెప్తోంది, మన సొంత పత్రికే. కాబట్టి ఒక్కసారి ఆ ధరలు అంత దారుణంగా పెరిగిపోతున్నప్పుడు అందుబాటు ధరల్లోకి వచ్చేటటువంటి విధంగా అవసరమైతే ఎక్కడి నుంచైనా తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.